హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే శాఖ నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరు అప్లికేషన్ చేసుకోకూడదు, ఇలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్లై చేసుకున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి, లేదంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? జాగ్రత్తగా చూసుకుని అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ కూడా రెగ్యులర్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది, వెళ్ళి జాయిన్ అయిపోండి. ఓకే, మనకి రైల్వే నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది అన్నాను కదా, ఆ నోటిఫికేషన్ అయితే ఇదనమాట. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. బిలాస్పూర్ డివిజన్ నుండి యాక్ట్ అప్రెంటిస్, అంటే అప్రెంటిస్ నోటిఫికేషన్ అండి. ఓకేనా? అప్రెంటిస్ అనగానే చాలామంది స్కిప్ చేసేస్తారు, నాకు తెలుసు. కానీ ఎవరైతే అప్రెంటిస్ చేస్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని వాళ్ళకు కూడా తెలుసు, కానీ చాలామంది మిస్ చేస్తారనమాట. ఎవరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే మనకి ఫర్దర్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు చాలా మంచి రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మరి అప్లై చేసుకోవడానికి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇక్కడ 25th, అంటే మనకి నిన్నటి నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి. మనకి నెక్స్ట్ మంత్ 25th వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. దాదాపు 1 మంత్ అయితే మీకు ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. కాబట్టి ఎవరైతే 10th పాటు ఐటీఐ చేసి ఉంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఓకే, మరి ఎలా అప్లై చేయాలనేది మీకు వీడియో కావాలంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి అనేసి కింద కామెంట్ చేస్తే నేను కామెంట్స్ పెట్టి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా చేయాలి, లేదంటే నాకు తెలియదు కదా మీరు ఎంతమంది అప్లై చేస్తారనేసి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, నేను కామెంట్స్ పెట్టి వీడియో అయితే చేస్తాను. మరి ఏ ట్రేడ్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 835 పోస్టులను అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఒక 835 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి కార్పెంటరు, కోపా ట్రేడు, అలాగే సివిల్, ఓకే, డ్రాఫ్ట్స్మెన్ అనమాట, అలాగే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టరు, మిషనిస్టు, పెయింటరు, ప్లంబరు, ఓకేనా, మెకానిక్, అలాగే ఆర్ఏసి, ఇంకా ఎస్ఎండబ్ల్యూ, స్టెనో, మనకి ఈ విధంగా ఉన్నాయి. డీజిల్ మెకానిక్, ఇలా ప్రతి ట్రేడ్ వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. టర్నరు, వెల్డరు, వైర్మెను, ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కేటగిరీల వారికి కూడా యూఆర్కి ఎన్ని, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఎస్సీ వాళ్ళకి ఎన్ని, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎన్ని, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎన్ని, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎన్ని, ఈ విధంగా ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఓకే, మరి క్వాలిఫికేషన్ ఏముండాలంటే సింపుల్గా మనకి 10th కానీ ఎవరైతే ఇంటర్ కానీ చేసి ఉంటారో వాటితో పాటు ఐటీఐ చేసి ఉంటారో, ఐటీఐ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి చాలా సింపుల్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఏజ్ కట్ ఆఫ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం 15 years. ఓకే, మినిమం 15 years, మ్యాక్సిమం వచ్చేసరికి 24 years అయితే కల్పించడం జరిగింది. ఇక మీకు ఏజ్ అయితే 25th 3rd 2025కి మీరు కాల్కులేట్ చేసుకోవాలంటే ఈ డేట్కి మీకు 15 years వచ్చి ఉండాలి, లేదంటే 24 years అయితే కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, మనకి ఏజ్ రిలాక్సేషన్ అంటే 24 years తర్వాత అప్లై చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు. అంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 29 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, అంటే 5 years ఏజ్ రిలాక్సేషన్. ఓకే, మరి ఓబీసీ వాళ్ళు చూసుకుంటే 3 years, అంటే 27 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 27 ఏజ్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఏకంగా 10 years అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, అంటే 34 ఏజ్ వరకు కూడా వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే యూఆర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ వాళ్ళకి చూసుకుంటే 25th 3rd 2001 నుండి 25th 3rd 2010 వరకు మధ్య ఉన్న ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యూఆర్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి కేటగిరీకి కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, మీకు అప్రెంటిస్ అనేది 1 year ఉంటుంది. 1 year అయిపోయాక మీకు
సర్టిఫికేషన్ అయితే ఇస్తారో ఆ సర్టిఫికేషన్ తర్వాత మీకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి కానీ లేదా ఎన్టీపీసీ కానీ ఏదైనా నోటిఫికేషన్ పడినప్పుడు మీకు స్పెషల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది, చాలా తక్కువ మార్క్స్కి జాబ్ అయితే వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఓకే, మీకు 10th క్లాస్లో మినిమం 50 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే ఐటీఐ కంప్లీషన్ అయితే చేసి ఉండాలి. వీరందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అన్నమాట. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ చేసుకున్నాక మీకు మెరిట్ లిస్ట్ తీస్తారన్నమాట. ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు, మెరిట్ లిస్ట్ తీసి ఆ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే పేరు ఉంటుందో వారికి అందరు కూడా మెడికల్ ఎగ్జామినేషన్ చేసి డైరెక్ట్గా పోస్టింగ్ అయితే ఇచ్చేస్తారు. ఓకే, ఇది మరి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ తెలుసు కదా, లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 25th కల్లా మీరు అప్లికేషన్ అయితే చేసేసుకోవాలి. ఓకే, మరి ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఆఫ్లైన్లో కాదు, ఆన్లైన్లో చేసుకోవాలి. మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉంది కదా apprenticeshipindia.org. ఓకే, apprenticeshipindia.org ఈ లింక్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. చెప్పాను కదా ఎలా అప్లై చేయాలనేది నేను వీడియో చేస్తాను, కాబట్టి కింద కామెంట్ చేయండి. ఈ లింక్ కూడా మీకు ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అప్లై చేసుకుంటే. ఓకే, ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.